హలో, మీకు కూతురు ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ మధ్య కాలంలో 8 to 9 ఇయర్స్ అమ్మాయిలు ఎర్లీ పీరియడ్స్ అంటే ఎర్లీ ప్యూబర్టీ ఫేస్ చేస్తున్నారు. ఇది వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీన్ని అడ్డుకోవడానికి ఈ 7 పద్ధతులు ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్, ప్లాస్టిక్కి మన అమ్మాయిని చాలా దూరంగా ఉంచాలండి. ఎందుకో తెలుసా? మనం వాడే ప్లాస్టిక్ బాటిల్స్లో బీపీఏ వాళ్ళ హార్మోన్స్ని దెబ్బతీస్తుంది. సో వీటికి బదులుగా స్టీల్ లేదా గాజు బాటిల్స్ మాత్రమే వాడండి. అండ్ సెకండ్ థింగ్, చికెన్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. బ్రాయిలర్ చికెన్స్కి ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల మన అమ్మాయిలు ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్త చికెన్ విషయంలో. అండ్ థర్డ్ థింగ్, బిఎంఐ బరువు నియంత్రణ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తింటున్నారు కదా అని అదే పనిగా పెట్టిన ఈ చిన్న వయసులో ఒబిసిటీ రావడం వల్ల, అధిక కొవ్వు ఉండడం వల్ల హార్మోన్స్ మార్పులకు ప్రధాన కారణం అన్నమాట. సో బిఎంఐ, సో బరువు నియంత్రణ చాలా జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. అండ్ ఫోర్త్ థింగ్, సోయా పదార్థాలు, సోయా పాలు లేదా సోయా చంక్స్ ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది. వాటిలో ఫైటో ఈస్ట్రోజన్ ఉంటుంది అన్నమాట. వీటిని చాలా పరిమితంగానే ఇవ్వండి, ఎక్కువ ఇవ్వద్దు. అలాగే కాస్మెటిక్ అస్సలు వద్దు, అస్సలు అవాయిడ్ చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలకు లిప్స్టిక్, నెయిల్ పాలిష్, పర్ఫ్యూమ్స్ అలవాటు చేయకండి. వీటిలోని బాలేట్స్ హార్మోన్స్ చాలా చాలా ప్రేరేపిస్తాయి. సో అస్సలు వద్దు. అండ్ సిక్స్త్ థింగ్, ప్యాక్డ్ ఫుడ్స్ అన్నమాట. చిప్స్, బిస్కెట్స్, ఇన్స్టెంట్ నూడిల్స్ వంటి ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారానికి మీ బిడ్డను వీలైనంత దూరంగా ఉంచండి. అలాగే శారీరక శ్రమ, రోజుకు కనీసం 1 గంట పాటు చెమట పట్టేలా ఆడుకోనివ్వండి. ఇది హార్మోన్ల సమతుల్యతను చాలా చాలా కాపాడుతుంది. సో చూసారుగా, మరి ఈ చిన్న చిన్న మార్పులే మన పిల్లల భవిష్యత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి అందాలి. మీ పిల్లలకు ఈ అలవాట్లలో ఏది మార్చిపోతున్నారో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఆరోగ్య సూచనల కోసం పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.